నిజముగా దేవుడు మన ఎడల చూపినటువంటి ప్రేమ కనికరాలను బట్టి మనం దేవునికి ఎంతగానో రుణస్థులమై ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి జెఫన్యా గ్రంథం, పరిశుద్ధ గ్రంథము నుండి జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుందాం. ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను. ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా ఉండుడి. దేవుడు తన పరిశుద్ధమైన వాక్యాన్ని మనందరి వెనుకడిలో దీవించును గాక. ప్రభునందు ప్రియమైన క్రైస్తవ సంఘమా, ఈరోజు దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆ రోజు జెఫన్యాతో మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను. ఆయన ఉగ్రత దినము సమీపమాయెను. కాబట్టి దేవుని సన్నిధిలో కూడుకొని ఉండేటువంటి వారు, దేవుని సన్నిధిలో ఆరాధన చేసేటువంటి వారు, దేవుని సన్నిధిలో దేవుని స్తుతించేవారు ఏ విధంగా ఉండాలో, ఎలాగున స్తుతించాలో, ఏ విధంగా దేవుని సన్నిధిలో ఉండాలో అనే విషయాన్ని ఆయన మాట్లాడుతూ అనేకమైనటువంటి విషయాన్ని ఆ అధ్యాయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సరే, ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన అన్నాడు యెహోవా సన్నిధిని ఎలా ఉండాలన్నాడు? ఆయన మౌనముగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం కూడుకొని ఉన్నాం, దేవుని సన్నిధిలో వాక్యాన్ని వింటూ ఉన్నాం, దేవుని సన్నిధిలో పిల్లరా మనము ఆరాధన చేస్తూ ఉన్నాం. మనకు ఇవ్వబడినటువంటి ప్రతి పనిని మనము చేస్తూ దేవుని సన్నిధిని అనుభవించవలసినటువంటి రీతిని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధి అనేది చాలా నిర్లక్ష్యంగా ఈ రోజున వ్యవహరిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలో కూడా మన పిల్లలకి తెలియట్లా. దేవుని సన్నిధిని ఎలాగున్న ప్రేమించాలో కూడా తెలియట్లా. ఎన్ని చెప్పండి, ఎన్నిసార్లు హెచ్చరిక చేయండి, ఎన్నిసార్లు గద్దించండి, తిట్టండి, కొట్టండి, వీళ్ళకి లోకం మీద ఉన్నటువంటి ఆశ దేవుని మీద లేదు. లోకంలో జరుగుతున్న పరిస్థితులు చూస్తున్నప్పుడు అవి చాలా అందంగా ఉంటున్నాయి, కనబడుతున్నాయి, ఆకర్షిస్తూ ఉన్నాయి. పాపము చాలా త్వరగా ఆకర్షిస్తూ ఉంది. కానీ దేవుని సన్నిధిలో ఉండడానికి మనస్సును వారు నిలపలేకపోతూ ఉన్నారు. ఇప్పుడు దేవుని సన్నిధిని మనము ఎలాగున ఉండాలి, ఇది ఈ రోజున నేను మాట్లాడాలనుకుంటున్నటువంటి అంశం. దేవుని సన్నిధిని ఎలాగుండాలి మనం? జెఫన్యా గ్రంథకర్త మాట్లాడుతూ అంటున్నాడు, మన ప్రభువైన యెహోవా దినము సమీపమాయెను. ఆయన బలి ఒకటి సిద్ధపరిచి ఉన్నాడు. తాను పిలిచిన వారిని ఆయన ప్రతిష్ఠించి ఉన్నాడు. యెహోవా సన్నిధిని మౌనముగా ఉండండి. దేవుని సన్నిధిలో మనం ఎలాగుండాలో, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలో, దేవుని సన్నిధిని మనం ఎలాగున అనుభవించాలో ఈరోజు కొన్ని విషయాలు మనం ధ్యానం చేయాలి. దానికంటే ముందు మరికొన్ని మాటలు. ఆదికాండము 6వ అధ్యాయం చూడండి ఒకసారి. ఆదికాండము 6వ అధ్యాయము 11వ వచనాన్ని ఒక్కసారి సహాయం చేయడమా. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను అని ఉంది అక్కడ.
చూడండి అక్కడ అన్నటువంటి మాట, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉంది. నోవహు కాలములో దేవుడు భూమి తట్టు చూస్తున్నప్పుడు భూమి మీద ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉన్నారయ్యా అని అంటే, మొత్తం లోకమంతా చెడిపోయింది. అందరూ కూడా రకరకాల మనస్తత్వాలు, రకరకాల పాపాలు, రకరకాల జీవితాలు. ఇది తప్పు అని చెప్పేవారు లేరు, ఇలా చేయొద్దని చెప్పేవారు లేరు. ఎవరు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు చెడిపోయి ఉన్నారు అనే విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ చెడిపోయి ఉన్నటువంటి వారు ఏం చేస్తారు, ఎలా ఉంటారు అని కనుక మనం ఆలోచన చేస్తే, ఏం చేస్తే మనకు మేలు కలుగుతుంది అని కనుక మనం ఆలోచన చేస్తే, ఒక మాట కీర్తనల గ్రంథము 32వ కీర్తనలో ఒక మాట ఉంది. ఆ మాట చదువుకుని మన అంశంలోనికి మనం వెళ్ళిపోదాం. 32వ కీర్తన 5వ వచనాన్ని ఒక్కసారి సహాయం చేయండమ్మా. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని అని ఉంటున్నాడు అక్కడ. చూడండి, ఆయన అన్నటువంటి మాట ఏంటంటే, నా దోషము నేను కప్పుకొనక, నా దోషము కప్పుకోకుండా నేనేం చేస్తున్నాను అన్నాడు ఆయన. నీ ఎదుట దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టిన వాడు కనికరము పొందుతాడు. ఈరోజు ఇక్కడ మనం ఆలోచన చేయాలి, నోవహు కాలంలో జరిగిన సంఘటన ఏంటంటే, అక్కడ లోకమంతా కూడా దేవుని సన్నిధిని మనుషులందరూ కూడా ఏమైపోయారంట, చెడిపోయారు. ఇప్పుడు కీర్తనాకారుడు అంటున్నాడు, అయ్యా మా దోషాలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు. మేము పొద్దున లేచిన కాడి నుంచి రాత్రి పండుకునే వరకు మా మాటలే బోలని దోషాలు ఉన్నాయి, మా చూపుల ద్వారానే బోలని దోషాలు జరుగుతున్నాయి, మా తలంపుల ద్వారానే బోలని దోషాలు జరుగుతున్నాయి. ఇప్పుడు చేయకూడని పనులు ఎన్నో కావాలని అనుకున్న రీతిగా చాలా పొరపాట్లు చేసేస్తా ఉన్నాం. ఇప్పుడు ఆయన అంటున్నాడు, మా దోషములన్నీ కూడా నేను కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని అని అంటున్నాడు. ఈరోజు ఈ సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన కూడిక దేని కొరకయ్యా అంటే, రేపు బళ్ళకు సిద్ధమవుతున్నటువంటి విశ్వాసులుగా ఉన్నటువంటి మనము సిద్ధపడడానికి ఇది సిద్ధపాటు కూడిక. మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ఎలాగ సిద్ధపడి ఉండాలో, దేవుని సన్నిధిలో రేపు బల్లకు ఎలాగ మనము అన్ని విషయాల్లో మన దోషాలు కప్పుకొనక దేవుని ఎదుట మన పాపాలన్నీ ఎలాగ ఒప్పుకోవాలో, ఈ రాత్రి విశ్వాసులైనటువంటి వారు, బలలో చేయి పెట్టేవారు చేయాల్సిన పని ఏంటంటే సిద్ధపాటు కలిగి ఉండటం. ఎవరైతే దేవుని సన్నిధిలో, అక్కడ అన్నాడు, యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. నేను ఒప్పుకోవాలని అనుకుని వచ్చానయ్యా, నీ సన్నిధికి వచ్చినటువంటి నేను నా పాపములు ఒప్పుకోవాలనుకుంటున్నాను, నా అతిక్రమములు ఒప్పుకోవాలనుకుంటున్నాను. కాబట్టి నీవు నా పాప దోషములన్నిటినీ కూడా పరిహరించి ఉన్నావు అని మాట్లాడుతా ఉన్నాడు. కాబట్టి ఈ సిద్ధపాటు కూడికలో మనము ఏం చేయాలయ్యా అనంటే, బల్లకు సమీపించేటువంటి సమయంలో, రేపొద్దున నేను బల్లలో చేపెట్టేటప్పుడు నేను యోగ్యమైనటువంటి రీతిలో బల్ల చేపెట్టాలని ముందు రోజు రాత్రి మనం ఏం చేయాలి తెలుసా, సిద్ధపాటు కలిగి ఉండాలి. సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి ఈరోజు నేను అంటున్నటువంటి మాట, దేవుని సన్నిధిలో మనం ఎలాగుండాలి అంటే కొన్ని విషయాలు త్వరగా మనం ధ్యానం చేద్దాం. నిర్గమాకాండము 23వ అధ్యాయం. నిర్గమకాండము 23వ అధ్యాయము
15వ వచనాన్ని ఒక్కసారి సహాయం చేయడమ్మా. పులియని రొట్టెల పండుగ పులియని రొట్టెల పండుగ ఆచరింపవలను నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చితివి కనుక ఆ నెలలో నియామక కాలమందు 7 దినములు పులియని రొట్టెలు తినవలెను. నా సన్నిధిని ఎవడును ఒట్టి చేతులతో కనబడకూడదు. చూడండి, దేవుని సన్నిధిలో మనం ఎలా కనబడాలి, దేవుని సన్నిధిలో మనం ఎలాగున దేవుని సన్నిధిలో ఆరాధన చేయాలి. ఆయన అంటున్నటువంటి మాట, దేవుని సన్నిధిలో ఎవ్వరూ కూడా ఎలా కనబడకూడదంట, ఒట్టి చేతులతో కనపడకూడదు. ఆ రోజున పులియని రొట్టెలు ఆచరించమని చెప్పాడు. పులియని రొట్టెల గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. సరే, వీటన్నిటిని నేను జ్ఞాపకం చేయట్లేదు. కానీ ఈ రోజున మనము దేవుని మందిరంలోనికి వస్తుంటే మన సంఘములో ఉన్నటువంటి యవన బిడ్డలు ఎంతమంది పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని మందిరానికి వస్తున్నారు? అసలు మనకు దేవుడిచ్చినటువంటి గ్రంథాన్నే మన చేతిలో పెట్టుకుని రాలేకపోతున్నా ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మన యువతరం ఉన్నది. స్కూల్కి కూడా అలాగే వెళ్తారంటారా మన పిల్లలు? అమ్మా, స్కూల్కి అలాగే వెళ్తున్నారా? పుస్తకాలన్నీ ఇంటికాడ వదిలేసి వెళ్ళిపోతున్నారా? కాలేజీలకు కూడా అలాగే వెళ్తున్నారా? స్కూల్లో అలాగైతే రానవరని, కాలేజీలో అయితే అలా లోపలికి రానవరని, చర్చ్ అంటే లేక దేవుని మందిరం అంటే లోకువా, దేవుని సన్నిధి అంటే చాలా మన ఇష్టం, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళొచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు, మనకు ఇష్టమైతే పట్టుకెళ్ళొచ్చు, లేకపోతే మానేచ్చు. దేవుడు చూస్తున్నాడేంటి? దేవుడు అంటే కనీసము భయము లేకుండా, దేవుని సన్నిధి అంటే కనీసము గౌరవం లేకుండా, దేవుని సన్నిధిని కనీసం మనము ప్రేమించకుండా, దేవుడు మనకిచ్చినటువంటి ఇదిగో పరిశుద్ధ గ్రంథాన్ని మన ఇళ్లలో అందరికీ కూడా, చిన్న పిల్లల కానించి పెద్దల వరకు అందరికీ పరిశుద్ధ, ఇది నీ బైబిల్ రా, ఇది నీ బైబిల్ రా అని అందరూ కొనుక్కుంటాం. కానీ వచ్చేటప్పుడు మాత్రం ఏం పట్టుకురాము అని అంటే, మన చేతుల్లో ఉన్న పరిశుద్ధమైనటువంటి గ్రంథాన్ని మనం మోసుకుని రావడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఎవరైనా మనకి సేవకులు వస్తూ ఉన్నప్పుడు, మనల్ని ప్రశ్నిస్తున్నప్పుడు మనము యాక్టివ్గా లేకపోతే, సరైనటువంటి సమాధానాలు చెప్పలేకపోతే, బయటికి వెళ్ళిన తర్వాత రకరకాలుగా బయట చెప్తారు. ఆ విషయాలు మీకు తెలుసా? కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాలి. దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలి? అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అని అంటే, మొట్టమొదటిది దేవుని సన్నిధిలో ఎవ్వడు కూడా ఒట్టి చేతులతో రాకూడదు. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే ఒక బైబిల్ ఉండాలి, ఒక నోట్బుక్ ఉండాలి, ఒక పెన్ ఉండాలి, చక్కగా ఫ్రెష్ అయిపోవాలి, స్నానం చేయాలి, మంచిగా సిద్ధపాటు కలిగి దేవుని మందిరానికి వెళ్ళేవారు. కాలేజీకి వెళ్ళేవాడు వీడు కాలేజీకి వెళ్తున్నాడని ఎలా తెలుస్తుందో, స్కూల్కి వెళ్ళేవాడు అన్ని పుస్తకాలు భోజనాలు వేసుకుని వెళ్తున్నాడు వీడు స్కూల్కి వెళ్తున్నాడని ఎలా తెలుస్తుందో, ఈ రోజున మన పిల్లలు కూడా వాడు బైబిల్ పట్టుకుని వస్తే వీడు మందిరానికి వెళ్తున్నాడని తెలుస్తుంది. కానీ ఈ రోజున చాలా చాలా విచారకరమైనటువంటి పరిస్థితులు. ఒకవేళ ఏదైనా చెప్తుంటే తిరిగి మనల్నే అనేటువంటి పరిస్థితులకు వచ్చేసారు పిల్లలు. కాబట్టి మనం ఈ సమయంలో కూడా వాళ్ళని ఉంచుకోలేకపోతే రేపు పెద్దవాళ్ళు అయిన తర్వాత పొరపాటును కూడా మనం చేయి దాటిపోయి మనలను ఎదిరించే పరిస్థితులకు వస్తారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాలి. అక్కడ అన్నాడు, దేవుని సన్నిధిని మనం ఎలాగూ కనబడాలి అని అంటే, ఎవడు కూడా ఎలా కనబడకూడదంట, ఒట్టి చేతులతో కనబడకూడదు. ప్రతి ఒక్కరి చేతిలో చక్కటి గ్రంథాన్ని ఇచ్చాడు మనకి. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకోవాలి. కొన్నిసార్లు నేను గమనిస్తున్నాము, కొంతమంది యవనస్తుల చేతులు బైబిల్ కొంతమంది పట్టుకొస్తారు, కానీ అందులో ఏముందో కూడా తెలియదు. ఒకవేళ ఏదైనా పత్రిక, పలానా పత్రిక తీయండి అంటే ఆదికాండం దగ్గర ఎదుగుతారు, పలానా పుస్తకం తీయండి అంటే ఎక్కడెక్కడో ఎదుగుతారు. వాళ్ళకి తెలియదు, లేదని ఇండెక్స్లో ఎదుక్కుంటూ ఉంటారు. అంటే మన యవన బిడ్డలు చిన్ననాటి నుండి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కంఠస్థ పెట్టడం కానీ, అవి తీసి చదివించడం కానీ ఇవేమీ చేయట్లా. దేవుని మందిరంలోకి వస్తున్నామంటే ఇది అసలు దేవుని మందిరం అనుకోవట్లా, ఏదో సరదాగా కాసేపు అక్కడ కూర్చుని వెళ్ళిపోదాంలే,
దేవుని మందిరములో అయ్యో దేవుని ఆత్మ ఇక్కడ ఉంటుంది కదా, మనం జాగ్రత్తగా ఉండాలి, భయం కలిగి ఉండాలి, వణుకు కలిగి ఉండాలి. ఇప్పుడు స్కూల్లో కూడా అలాగే అల్లరి చేస్తారంటారా పిల్లలు? అమ్మా, హై స్కూల్లో కూడా అలాగే అల్లరి చేస్తారా? కాలేజీలో కూడా అలాగే అల్లరి చేస్తారా? ఎక్కడ అల్లరి చేస్తారంటే దేవుని సన్నిధిలో అల్లరి చేస్తారు. ఎక్కడ మాట్లాడుకుంటారంటే దేవుని సన్నిధిలో మాట్లాడుకుంటా ఉంటారు. అంటే దేవుడు పెద్ద పట్టించుకోవాలి కదా. ఈరోజు మనం ఆలోచన చేయాలి. చిన్నపిల్లలే కాదు, పెద్దలకు కూడా చాలా మందికి ఈ విషయాల మీద అవగాహన లేకుండా పోతూ ఉంది. దేవుని మందిరములో ఉన్నాం, గజ్జ 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 వణికే వాళ్ళు ఎవరున్నారో చూస్తాడు దేవుడు. గర్విష్ఠులుగా వచ్చి ఇక్కడ కూర్చున్న వాళ్ళు పట్టించుకోడు ఆయన. దేవుని సన్నిధిలో ఎవరు వణుకుతూ అయ్యో ఈరోజు దేవుని సేవకుని నోట నాతో ఏం మాట్లాడతాడని ఆ మాట కొరకు ఎవరు ఎదురు చూస్తారో అలాంటి వారి ఎదుట ఆయన లక్ష్యం ఉంచుతాడు తప్ప, ఏమండి ఎవరిష్టం వచ్చినట్టుగా వాళ్ళు మన ఇష్టం వచ్చినట్లుగా వచ్చి దేవుని మందిరంలో కూర్చుంటాము అని అంటే ఆయన వచ్చాడా అనుకుంటారు, అంతే. కార్యాలు చూడలేము. కాబట్టి ఇక్కడ మనం మొట్టమొదటిగా దేవుని సన్నిధిని ఎలాగుండాలి అని అంటే, ఎవడు కూడా దేవుని సన్నిధిలో ఒట్టి చేతులతో కనబడకూడదు. రెండవది ఆదికాండము 17వ అధ్యాయము మొదటి వచనం నుండి చదువుకుందాం. చూడండి అక్కడ. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి కలిగిన దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను. చెప్పగానే అబ్రహాం ఏం చేశాడంట? ఆ అబ్రహాము సాగిలపడి ఉండగా, సాగిలపడటం అంటే అమ్మా సాష్టాంగ పడిపోయాడు దేవుని సన్నిధిలో. చూడండి, ఇక్కడ మనం నేర్చుకోవలసినటువంటి రెండో విషయం ఏంటయ్యా అనంటే, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నా సన్నిధిలో ఎలా ఉండాలన్నాడు ఆయన? నిందారహితుడిగా ఉండాలి. ఈరోజు వ్యక్తిగతంగా మన అందరము కూడా ఎలా ఉండాలి అనంటే, నింద వేసేవారుగాను ఉండకూడదు, నిందలు పడేవారుగా కూడా. ఈరోజు నిందలు పడేవారి కంటే కూడా నిందలు వేసేవాళ్ళు ఎక్కువ. ఈరోజు ఎలాగైపోయిందంటే సమాజం, దున్నపోతే ఏనిందిరా అంటే తీసుకెళ్ళి కట్టండి. దున్నపోతే ఏంటి, ఏనటం ఏంటి, సాధ్యమేనా? ఆలోచన చేసేవాళ్ళు లేరు. ఎవరొకరి గురించి ఏదో ఒక పుకారు, ఎవరొకరి గురించి ఏదో ఒక లేని మాట, ఏదో ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఫలానా వాళ్ళు ఇలాగా, ఫలానా వాళ్ళు ఇలాగా, ఫలానా వాళ్ళు ఇలాగా, ఆమెలాగా, అతనిలాగా, అతనిలాగా, ఆమెలాగా, ఇంక ఏదో ఒకటి నీకు తోచింది తోచినట్టుగా నీకు ఏది అనిపిస్తే అని అనేస్తున్నావు తప్ప అది తప్ప కాదా, అది కరెక్టా కాదా అస్సలు ఆలోచించట్లా. నేటి సమాజం చాలా దారుణంగా తయారైపడగల కారణం ఏంటంటే, చాలాసార్లు ఎవరి దగ్గర నుంచో ఏదో ఒక మాట వింటే చాలు, ఆ మాట మన దగ్గరికి వచ్చేసరికి మన నోట్ల నుంచి 100 మంది దగ్గరికి వెళ్ళిపోవాలి. దానికి ఏం కొనుక్కు రావసరం లేదు కదా, ఏదో మన చెవిలో పడుతుంది, అది అట్టుకొచ్చి ఆ మాట ఈ మాట మాట్లాడితే ఈ మాట అట్టుకెళ్ళి అక్కడ పడేయటమే. ఈరోజు మనం ఆలోచన చేయాలి, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఎలాగుండాలి అని దేవుడు డైరెక్ట్గా అబ్రాహాముతో మాట్లాడుతున్నాడు అని అంటే, నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు. నిందారహితుడిగా ఉండు, చాలా జాగ్రత్తగా ఉండు, ఏ విషయంలోనూ తొట్టిల్లిపోవద్దు, ఎవరిని అనవసరంగా ఏమి అనొద్దు. నీవు నా సన్నిధిలో ఉన్నప్పుడు నీవు చాలా జాగ్రత్తగా ఉండు. నేనేం చేస్తాను తెలుసా, నువ్వు అలా ఉంటే ఏం చేస్తాను తెలుసా? ఏమన్నాడు ఆయన? నీకును నాకును మధ్య నిబంధనను నియమించి, ఎప్పుడైతే నీవు నా ఎదుట నిందారహితుడిగా ఉంటావో నిన్ను నేను అత్యధికముగా అభివృద్ధి చేస్తా.
అభివృద్ధి వేరు అమ్మా, అభివృద్ధి వేరు, అత్యధికమైనటువంటి అభివృద్ధి వేరు. మనం అభివృద్ధి కోసం ప్రయాసపడతాం. మనం ఉన్నంతలో దేవునికి, ఆ దేవుని సన్నిధిలో గడపాలి, మనకు ఉన్నంతలో శుభ్రంగా మన కుటుంబం ఉండాలని ఆశపడుతూ ఉంటాం. కానీ దేవుడు చెప్పినటువంటి ఈ మాట, దేవుడు చెప్పినటువంటి ఈ సూత్రం మనము పాటించగలిగితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? అత్యధికంగా ఆశీర్వదిస్తాడట. ఆయన ఆశీర్వాదము ఉన్నతమైనది. నిన్ను చూసిన వారు ఆమె యెహోవా ఆశీర్వాదము నొందినది, అతడు యెహోవా ఆశీర్వాదము నొందినవాడు అని చెప్పాలంటే ముందు మనం ఏం చేయాలి తెలుసా? నిందారహితులుగా, హృదయంలో ఏ విధమైనటువంటి కపటం, హృదయంలో ఏ విధమైనటువంటి ద్వేషం, హృదయంలో ఏ విధమైనటువంటి పగ, కక్ష, అసూయ ఇలాంటివి ఏది కూడా మనం హృదయంలో ఉండకుండగా నిందారహితుడిగా మనం ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడయ్యా అనంటే అత్యధికముగా ఆయన ఆశీర్వదిస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలయ్యా అనంటే మొట్టమొదటిది, దేవుని సన్నిధిలో మనము ఒట్టి చేతులతో ఉండకూడదు. రెండవది, నిందారహితులుగా మనం ఉండాలి. మూడో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను చూడండి. లేవియా కాండము 24వ అధ్యాయం 24వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ప్రత్యక్షపు గుడారములో శాసనముల అడ్డ తెరకు శాసనముల అడ్డ తెరకు వెలుపల అహరోను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అది వెలుగునట్లుగా యెహోవా సన్నిధిని దాన్ని చక్కపరచవలెను. ఇది మీ తరములకు నిత్యమైన కట్టడ. అతడు నిర్మలమైన దీపవృక్షము మీద ప్రదీపములను యెహోవా సన్నిధిని నిత్యము చక్కపరచవలెను. చూడండి, ఇక్కడ మోషేతో మాట్లాడుతూ దేవుని సన్నిధిలో నిత్యము దీపం వెలుగుతూ ఉండాలి. ఆ దీపము వెలిగించే సమయానికి ఆ దీపములో ఏం చేయాలి అనంటే దాన్ని ఎప్పటికప్పుడు చక్కపరుచుకోవాలి, ఎప్పటికప్పుడు దాన్ని సరి చేసుకోవాలి. అది ఎప్పుడు కూడా నిత్యము వెలుగుతూనే ఉండాలి. ఆ దీపము ఎలగటానికట ఒక శ్రేష్టమైనటువంటి ఒలీవ నూనెను వేసి ఆ దీపము వెలిగించుము అని అంటాడు. చూడండి, ఆ రోజున దేవుని మందిరములో బలికర్మకాండ ఉన్నటువంటి సమయంలో దేవుని సన్నిధిలో స్వచ్ఛమైనటువంటి అచ్చమైనటువంటి ఒలీవ నూనెతో ఒక దీప వృక్షాన్ని తయారు చేసి అందులో ఆ నూనెని వేసి దీపమును వెలిగిస్తున్నప్పుడు దాన్ని చక్కపరచాలి. చక్కపరచటం అంటే ఇప్పుడు మన వాళ్ళకి ఎవరికి తెలియదు. సిమ్లి ఉండి ఆ సీసా బుడ్డికి కిరసనలు వేసి వెలిగించే వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? పెద్దలకు తెలుస్తుంది. సాయంకాలం 5 అవ్వగానే ఒకవేళ ఇంట్లో 2-3 దీపాలు ఉంటే ఇంటి దగ్గర గుడముక్కలో లేకపోతే బూడిద ఇచ్చుకుని సిమ్ములు తీసుకుని తుడుచుకుంటూ ఉండేవారు. ఆ తుడుచుకున్న తర్వాత ఆ దీపము, ఆ ఒత్తి ఏదైతే ఉందో దాన్ని కొంచెం ఏమన్నా గార పట్టేసినట్టు కానీ పాడైపోయినట్టుగా కానీ ఉంటే దాన్ని కొంచెం అటు ఇటు చక్కదిద్ది దాన్ని మెత్తగా నలిపి ఆ తర్వాత దాన్ని వెలిగించడానికి, చీకటి ఎప్పుడు పడితే అప్పుడు వెలిగించడానికి సిద్ధపడుతూ ఉండేవారు. ఈరోజు దేవుడు మన జీవితాల్లో దేవుని సన్నిధిలో ఒట్టి చేతులతో కనపడకూడదు అని విన్నాము. దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉండాలి అని విన్నాము. ఇప్పుడు దేవుని సన్నిధిలో మనము సరిచేయబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒకవేళ దేవుని సేవకుడు ఒకవేళ గద్దించి ఏదైనా ఒక మాట మాట్లాడితే సరి చేసుకోవలసినటువంటి మనం ఏం చేస్తున్నాం? అమ్మా, ఎదురు తిరుగుతున్నాం. నువ్వేనేంటి, ఇదేనేంటి, ఏం చెయ్యాలని వాక్యం జ్ఞాపకం చేస్తూ ఉంది. సరి చేయబడాలి కదా. సరి చేయబడవలసినటువంటి నీవు నేను
ప్రియులరా, దేవుని సన్నిధిలో అమ్మ మనలో లోపాలుంటే సరి చేసుకోనండి, అవిధేయతలుంటే సరి చేసుకోనండి. ఆ రోజు దేవుని మందిరంలో ఒక దీపం వెలగాలి అని అంటేనే దాన్ని ప్రతిరోజు దాన్ని చక్కదిద్దాలి, ప్రతిరోజు దాన్ని ఎప్పటికప్పుడు సరి చేయాలి కదా. మరి మనము దీపవృక్షములాగా జ్యోతుల వలె నిరంతరము ప్రకాశించవండి జ్యోతుల వలె కనబడుతున్నటువంటి మనం సమాజంలో ఇదిగో పలానా వాళ్ళు క్రైస్తవులు, వారు లోకంలో జ్యోతుల వలె ఉన్నారు, పలానా వాళ్ళు క్రైస్తవులు, వారు లోకానికి వెలుగై ఉన్నారు, పలానా వాళ్ళు క్రైస్తవులు, వారు ఉప్పై ఉన్నారు. కాబట్టి వారు ఎలా ఉండాలి అంటే ఎప్పటికప్పుడు మనము సరి చేసుకునేటువంటి వారుగా ఉండాలి. సరి చేసుకోవాలండి. సరి చేసుకున్నప్పుడే మన జీవితాలు మరింత విశ్వాసంలో బలపడతాం. సరి చేసుకోవడానికి కనుక మన మనస్సు ఇవ్వలేదనుకోండి, సరి చేసుకోవడానికి కనుక మనము హృదయాన్ని వాటిని మనం సమర్థించుకుని ఒప్పుకోలేదనుకోండి, ఎవరు పాడైపోతారు చెప్పండి? చెప్పిన వాడు పాడైపోతాడా? సరి చేసుకొని వాళ్ళు పాడైపోతారా? అమ్మా, సరి చేసుకుని వాళ్ళే. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి, దేవుని సన్నిధిని మనము ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. ఎప్పటికప్పుడు సరి చేసుకోవాలి. మనము సరి చేసుకోలేకపోతే ప్రియులారా, మనము దేవుని సన్నిధిలో నిందారహితులుగా ఉండలేం. దేవుని సన్నిధిలో మన జీవితాలు ఆశీర్వాదకరంగా ఉండవు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరొక మాట ప్రసంగి గ్రంథకర్త ఆయన మాట్లాడినటువంటి మాట చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనాన్ని చూడండి. త్వరగా ఇంకొక 2-3 మాటలు మనం సన్నిధిని అమ్మా, నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకొమ్ము. తర్వాత దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద ఉన్నావు. కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. నీ మాటలు ఎలాగుండాలి? ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము మన మాటలు ఎలాగుండాలో వాక్యం జ్ఞాపకం చేస్తా ఉంది. జ్ఞాని అయినటువంటి సొలొమోను ద్వారా, ప్రసంగి గ్రంథకర్త ద్వారా ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, నీవు దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నీ మాటలు కొద్దిగా ఉండాలి. నీ మాటలు కొద్దిగా ఉండాలి. దేవుడు ఆకాశమందున్నాడు, ఆయన నిన్ను గమనిస్తూ ఉన్నాడు. ఆ రోజున ఆకాశమందున్నాడు, దేవుడు నిన్ను గమనిస్తున్నాడు అన్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? అమ్మా, ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? ఎక్కడ నా నామము నా 2 లేక 3 ఏకీభవిస్తే వారి మధ్యలో ఉంటారన్నాడు. అంటే ఇప్పుడు మన మధ్యలో ఉన్నాడు ఆయన. ఆయన మనల్ని గమనిస్తూ ఉన్నాడు. ఇప్పుడు నేను చూస్తున్నాను అని అంటే మీరు నా ఇంకో చూస్తున్నారు. ఒకవేళ ఏదైనా నేను అంటానేమో అని కొంచెం జడుస్తూ చూస్తున్నారు. అసలు నేను ఇక్కడ లేననుకోండి, ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. ఇప్పుడు దేవుడు ఇక్కడ మనకు ఉన్నాడు అనే విషయం కనుక మనము మనసులో పెట్టుకోలేదు అనుకోండి, నేనున్నా ఒకటే లేకపోయినా ఒకటే. ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, దేవుని ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తూ ఉంది. కాబట్టి దేవుని సన్నిధిలో నేను ఇలా ఉండాలి. దేవుని సన్నిధిలో నా మాటలు చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో నా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. దేవుని సన్నిధిలో నేను ఎప్పటికప్పుడు సరిచేయబడాలి. దేవుని సన్నిధిలో నిందారహితుడుగా ఉండాలి. కానీ రోజు దేవుని సన్నిధి అంటే భయం లేదండి. కొన్ని మందిరాల్లో ప్రార్థన బాగానే జరుగుతుంది, వాక్య పరిచర్య బాగానే జరుగుతుంది, ముగింపు ప్రార్థన బాగానే జరుగుతుంది. అన్నీ అయిపోయిన తర్వాత ఒగ్గబెట్టుకుని కూర్చుంటారు కొంతమంది. ఒక్కసారిగా బరస్ట్ అయిపోతారు. అది మందిరం అన్న సంగతి కూడా మర్చిపోతారు. కొన్ని స్థలాల్లో భయంకరమైనటువంటి మాటలు, బూతులు మాట్లాడేసుకుంటూ ఉంటారు చర్చిల్లో. కొన్ని స్థలాలు చాలా భయంకరంగా ఉన్నాయి. కారణం ఏంటి? అది దేవుని సన్నిధి అని కనీసం వారికి జ్ఞానం లేదు.
ఇది దేవుని సన్నిధిలో మన మాటలు జాగ్రత్తగా ఉండాలని కనీసం ఆలోచన కనబడట్లేదు. అందుకే కొన్ని స్థలాల్లో అక్కడక్కడ, అన్ని స్థలాల్లో నేను చెప్పట్లేదు, అక్కడక్కడ కొంతమంది ప్రార్థన అయిన తర్వాత పోయిన వారం ఫలానా విషయం జరిగింది, అది ఇప్పుడు బరస్ట్ చేసేయాలి. పోయిన సందర్భంలో ఇలా తప్పు జరిగింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఇంటికి వెళ్ళాక సోదర భావంతో మాట్లాడుకుని సరి చేసుకోవలసినవి దేవుని మందిరములోనే చివరికి నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే పరిస్థితికి కొన్ని సంఘాల్లో వెళ్ళిపోతూ. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేయాలి, దేవుని సన్నిధిని మన మాటలు ఎలా ఉండాలంట? కొద్దిగా ఉండాలి. ఆమోసు గ్రంథం మరొక మాట మనం చదువుకుందాం. ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం, చూడండి ఒకసారి. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగు చేయుదును గనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై అమ్మా సిద్ధపడుడి అన్నది. అక్కడ మనం ఎవరికి కనబడడానికి రావాలి? దేవుని మందిరంలోకి అమ్మా ఎవరికి కనబడటానికి రావాలి? ఇప్పుడు స్కూల్కి రోజు పంపిస్తున్నామండి పిల్లల్ని, టీచర్ వచ్చి అటెండ్ చేస్తుందండి. అటెండ్ చేసినప్పుడు వీడు పలకాల వద్దా? పలికితేనే కదా అక్కడ ఆడు వచ్చాడని ఆశపడుతుంది. నేను వెళ్తాను కానండి, నా పేరు వచ్చినప్పుడు నేను చెయ్యేస్తానండి, నేను వెళ్తాను కానండి, నాకెందుకండి అని అన్నాడు అనుకోండి, ఒక్కోసారి కనపడితే టిక్ ఎడుతుంది, కనపడలేదు అనుకుంటే ఆబ్సెంట్ వేసింది. ఇప్పుడు మనల్ని కూడా దేవుడు ఏమంటున్నాడయ్యా అంటే, మీరు ఎలాగుండాలయ్యా అంటే, ఇదిగో ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఎలా చేయాలనుకుంటున్నాను, నేను ఎన్నో కార్యాలు మీ విషయంలో చేయాలనుకుంటున్నాను. కాబట్టి మీరు ఏం చేయాలంటే, మీ దేవుని సన్నిధిని కనబడుటకై మీరు సిద్ధపడండి. దేవుని సన్నిధిని కనబడాలంట. ఎలా కనబడాలి? దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఎలా రావాలి? దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు ఏ విధంగా రావాలి? నేను చాలాసార్లు చెప్పాను, ఇంటి దగ్గర మీరు బయలుదేరేటప్పుడే, ప్రభువా ఈరోజు నీ మందిర ఆవరణలోకి వెళ్తున్నాను, నీ మందిరములో ఉన్న నీ ఆత్మచేత నన్ను బలపరుచున్నాయన, నీ మందిరములో ఉన్న కృపచేత నన్ను తృప్తిపరుచున్నాయన, నీ సేవకుని నోట నాతో మాట్లాడు ప్రభువా అని ఎవరికి వారు ఏం చేయాలంట? ఇంటి దగ్గర సిద్ధపడి వచ్చేటప్పుడు జాగ్రత్తగా మనం దేవుని సన్నిధిలోకి రావాలి. దేవుని సన్నిధిలో కనబడడానికి సిద్ధపడాలి. దేవుని సన్నిధి అంటే ఆసామాసి కాదండి. సొలొమోను దేవాలయం కట్టిన తర్వాత చాలా బంగారాన్ని పొదిగాడు, ఉన్నతంగా దేవుని మందిరాన్ని కట్టాడు. కానీ జరిగిన సంఘటన ఏంటో తెలుసా? యాజకులందరూ కూడా బలి అర్పించిన తర్వాత యాజకులందరూ కూడా దేవుని మందిరంలో ఉంటే ఆయన మహిమ ఆ మందిరము ఆవరించినప్పుడు ఆ తేజో మహిమను చూసి అక్కడ యాజకులు సహితము నిలవలేకపోయారని ఉన్నది వాక్యం. అంత భయంకరమైనటువంటి పరిస్థితి. దేవుని సన్నిధి అంటే చాలా ఆసమస్యగా లెక్కేస్తున్నాం మనం. యవనస్తులు కూడా చాలా ఆసమస్యగా లెక్కేస్తున్నారు. పెద్దలైనటువంటి వారు కూడా చాలా సరదాగా, చాలా చులకనగా దేవుని సన్నిధిని చూస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిని ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని సన్నిధిని ఎవరైతే ప్రియులరా ఒట్టి చేతులతో కనబడకుండా ఉంటాడో, దేవుని సన్నిధిని ఎవరైతే నిందారహితుడిగా ఉంటాడో, దేవుని సన్నిధిని ఎవరైతే ఎప్పటికప్పుడు సరిచేయబడతాడో, దేవుని సన్నిధిని ఎవరైతే మాటలు కాచుకుంటూ నోటిని కాపాడుకుంటూ ఉంటాడో, తక్కువ మాట్లాడుతూ ఉంటాడో, అలాగ సిద్ధపడి దేవుని సన్నిధిలో నీవు కనబడితే నీవు దీవెన నొందిన వాడవు, దీవెన నొందిన దానవు. అంతే తప్ప దేవుని సన్నిధిని ప్రేమించకుండగా, దేవుని సన్నిధిలో మనము అనాలోచనగా ఉంటూ, దేవుని సన్నిధిలో మన ఇష్టం వచ్చినట్లుగా బ్రతికితే మనము దీవించటం కాక శాపాన్ని కొనుక్కు తెచ్చుకుంటాం. జాగ్రత్త.
ఎందుకు అనంటే దేవుడు ఇక్కడ మనల్ని అందరినీ గమనిస్తున్నాడు. ప్రతి ఒక్కొక్కరిని గమనిస్తున్నాడు ఆయన ప్రతి ఒక్కొక్కరిని చూచుచున్న దేవుడు. కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఇంకొక మాట కూడా మనం చదువుకుందాం. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 13వ వచనం కూడా ఒకసారి సహాయం చేయడమా. సకల జనములారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు. ఆయన సన్నిధిని మౌనులై ఉండండి. దేవుని సన్నిధిని ఆయన అంటున్నాడు, ఆయన సన్నిధిని మీరు మౌనులై ఉండండి. ఆయన అన్నాడు, సకల జనములారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు. కోటాను కోట్ల దూతలతో నిత్యము పరిశుద్ధుడు 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 అని కోటాను కోట్ల దూతలతో నిత్యము పగడబడుతున్నటువంటి ఆయన తన సన్నిధిని విడిచి ఎక్కడైతే తన నామములో 2-3 కూడుకుంటారో వారి మధ్యకి వస్తున్నాడట. తన సన్నిధిని విడిచి వస్తున్నాడు. మీరు ఆయన గురించి మాట్లాడుకుంటారేమో, మీరు ఆయన సహవాసం కోరుకుంటారేమో, మీరు ఆయన సహాయం కోరుకుంటారేమో, మీరు ఆయనను స్తుతిస్తారేమో అని ఎప్పటికప్పుడు ఆయన ఏం చేస్తాడంటే మనల్ని గమనిస్తూ ఉంటాడు. దేవుని సన్నిధిలో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కోటాను కోట్ల దూతలు పొగడబడుతూ ఉంటే ఆ స్తుతుల కంటే కూడా భూమి మీద నా బిడ్డలు కొద్దిమంది కూడుకున్నారు, వారు స్తుతులు నేను వినాలి, వారి మాట నేను వినాలి, వారి దగ్గరికి నేను వెళ్ళాలి. వారు నన్ను ఏదైనా అడుగుతారు, వారు నన్ను ఏదైనా కోరుకుంటారు, వారు నన్ను స్తుతిస్తారని ఏం చేస్తున్నాడంట, దేవుని సన్నిధిని పరిశుద్ధమైనటువంటి ఆ నివాసము విడిచి దేవుడు వస్తున్నాడట. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధిని ప్రభువా మౌనంగా కొన్నిసార్లు దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాడు. మూఢుడైనా కానీ, అంటే మూర్ఖుడైనా కానీ మౌనంగా ఉంటే జ్ఞానవంతుడు అనిపించుకుంటాడట. అర్థమైందా? మూర్ఖుడైనప్పటికీ మూఢుడైనను మౌనంగా ఉంటే జ్ఞానవంతుడు అనిపించుకుంటాడట. కొంతమంది జ్ఞానం కలిగిన వాళ్ళని మనం చెప్పుకుంటూ మూర్ఖులైపోయే వాళ్ళు కూడా ఉంటారు. సరే, ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే ఆయన సన్నిధిని మనం ఏం చేయాలంట? మౌనముగా ఉండాలి. దేవుని సన్నిధి అంటే ఒక పినీస్ అలా గిటార్ ఎత్తే కింద అది శబ్దం వినబడాలి. అంత మౌనం మన దగ్గర ఎక్కడ ఉంటుంది అంటారు అమ్మా? స్త్రీలకు వస్తే స్త్రీలకు ఒక బాధ, పిల్లల తల్లిదొస్తే పిల్లల తల్లితో ఒక బాధ, పెద్దోళ్ళకి వస్తే పెద్దోళ్ళకి ఒక బాధ. ఒక బాధ కాదు మనకి. కానీ దేవుని సన్నిధిలో మనం ఎలాగ ఉండాలి అని అంటే మౌనముగా ఉండాలి. ఇంకొక మాట చివరిగా ప్రసంగి గ్రంథకర్త 5వ అధ్యాయం 1వ వచనం చదువుకుని మనం ప్రార్థనలోనికి వెళ్దాం. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. దేవుని మందిరమునకు పోవునప్పుడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనుము. ఏం చేయాలంట? నీవు దేవుని మందిరానికి వస్తున్నప్పుడు నీ ప్రవర్తన దేవుని సన్నిధిలో మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మనము సరైన రీతిలో ప్రవర్తించకుండా ఉంటే, మన ఇష్టం వచ్చిన ఆలోచన చేత, మన ఇష్టం వచ్చిన ప్రవర్తన చేత మన దేవుని మందిరంలో ఉంటే ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులను మనం మోసుకుని ఇంటికి వెళ్ళలేము. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో మనము ఎలాగ ఉండాలి అనంటే చాలా క్లుప్తంగా ఒక 7 విషయాలు నేను మీ ముందుకు తీసుకుని వచ్చాను. మొట్టమొదటిది, ఒట్టి చేతులతో మనం ఇక్కడ కనబడకూడదు. ప్రతి ఒక్కరూ కూడా దేవుడిచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని చక్కగా దేవుని మందిరంలోనికి రావాలి. రెండవది, దేవుని సన్నిధిలో మనం నిందారహితులుగా ఉండాలి. ఎవరి విషయంలో మనకు అనవసరం. మనమేంటి, మన కుటుంబం ఏంటి, మన బాధలేంటి, మన తెప్పలేంటి, మనం చూసుకుందాం.
ఆ పక్కింట్లో గొడవ మనకెందుకు, ఎదురింట్లో గొడవ మనకెందుకు, ఆ ఇంట్లో గొడవ మనకెందుకు, అక్కడ ఏదో జరిగింది మనకు అనవసరమై. కాబట్టి మనం నిందారహితులుగా ఉండాలి. మూడవదిగా దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? సరి చేసుకునే వారిగా ఉండాలి. ఓహో, ఈ మాట నా కోసమే. ఒకవేళ నేను సరి చేసుకోవాల్సినవి ఈరోజు దేవుడి సేవకుడు ద్వారా మాట్లాడాడు కాబట్టి నేను సరి చేసుకోవాలి, సరి చేయబడాలి. దేవుని సన్నిధిలో మనము సరి చేయబడాలి. నాలుగవదిగా దేవుని సన్నిధిలో మన మాటలు కొంచెంగా ఉండాలి. దేవుని సన్నిధిలో మన మాటలు కొంచెంగా ఉండాలి. ఆరవదిగా దేవుని సన్నిధిలో ప్రియులరా మనము కనబడడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. తర్వాత దేవుని సన్నిధిలో మనము మౌనముగా ఉండాలి. తర్వాత దేవుని సన్నిధిలో మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ రోజున మనం ఎలాగుంటున్నాం, ఎలా ఉండాలి దేవుని సన్నిధిలో అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు, ఇదిగో నాయన, నేను ఇలా ఉండలేకపోతున్నాను, ఇలా నడవలేకపోతున్నాను, ఇలా ప్రవర్తించలేకపోతున్నాను, నన్ను సరిచేయి ప్రభువా, నీ సన్నిధిలోనికి వచ్చాను, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా, నన్ను సరిచేయ ప్రభువా, నీ సన్నిధిలో ఎలా ఉండాలో అలాగ ఉండినట్లుగా నన్ను సరిచేయ ప్రభువా అని ఎవరికి వారు దేవుని సన్నిధిలో సరిచేయబడడానికి సిద్ధపడితే, నీవు దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు ప్రియులరా ఎలా ఉండాలో నువ్వు సరి చేసుకుంటే నీ జీవితం ధన్యకరమవుతుంది. అటువంటి ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు చేరవచ్చిన మనకును మన కుటుంబాలకు అనుగ్రహింపచేసి ఈ సంపూర్ణ ఉపవాస ప్రార్థన కూడికలో తన దీవెనల చేత మనలను నింపునుగాక. ఆమేన్. ప్రార్థన